నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల టీడీపీ మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తూరులోని ఎస్టీ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని తెలియజేశారు. తదుపరి కాలనీలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఆదివారం అవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారమే పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు గౌరవ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారుల ఆదేశాల మేరకు ఇవాళ ఇందుకూరుపేట మండలం కొత్తూరు గిరిజన కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఎంత నిబద్ధత ఉందో అనేది దానికి ఒక నిదర్శనం. రేపు 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఈ పెన్షన్ల మీద ఆధారపడే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ఒకరోజు ముందుగానే పెన్షన్ల కార్యక్రమం చేపట్టమన్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే పేదల పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత ఇదే ఒక నిదర్శనం. ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలి అనేది ఆయన సంకల్పం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో 65,31,00,000 మందికి ఎన్టీఆర్ భరోసా ద్వారా 4,408 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ఎంతో అభినందనీయ విషయం. మహానాడుకి ఇందుకూరుపేట మండలం నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు, నాయకులు మహానాడు సాధించిన విజయంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నేను పార్టీ సీనియర్లు, కార్యకర్తల నుంచి సలహాలు తీసుకుంటూ పార్టీ బలోపేతానికి నా శాయశక్తులా కృషి చేస్తానని మాటిస్తున్నాను. మీరు మండలంలో ఎలాంటి సమస్యలను గుర్తించారు మీరు పదవి బాధ్యతలు చేపట్టినాక? సమస్యలు అంటూ ఉన్నాయి మండలంలో. ఇప్పుడు గిరిజన కాలనీలో తీసుకుంటే మన ప్రభుత్వం 2014లో వీళ్ళకి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఆ ఇల్లు మనం అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు స్లాబ్ లెవెల్కి తీసుకొచ్చాము. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం జరిగింది. వారి ప్రభుత్వంలో వారికి ఎటువంటి సహాయం అందలేదు. మరలా మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన దృష్టికి తీసుకొచ్చారు. వీళ్ళకి దాదాపు ఇక్కడ ఒక 34 ఇల్లు స్లాబ్ లెవెల్కి వచ్చి ఉన్నాయి. అవి మన స్లాబులు మన ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో చెప్పి ముఖ్యమంత్రి ద్వారా ఈ స్లాబులు కానీ వేపిస్తే వీళ్ళకి ఎంతో సహాయపడిన వాళ్ళం అవుతాము. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు చాలా గుర్తించాను. ఈ సమస్యలన్నీ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. సమస్యలు తీర్చేదానికి నా వంతు సహకారం 100% చేసేదానికి నేను 24 గంటలు అందుబాటులో ఉంటూ ఈ సమస్యల పరిష్కారానికి నేను తోడ్పడతాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.